ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, ధ్యాన మార్గంలో ఆత్మస్వరూపులైన మీకందరికీ ఆత్మీయ సుస్వాగతం. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. మనమంతా వసుధైక కుటుంబం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, గురుపత్ని స్వర్ణమాల అమ్మగారు, మహావతార్ బాబాజీ అందరి దీవెనలతో, ఆశీర్వచనాలతో మనందరము ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నాం. మరి ఈరోజు మౌని అమావాస్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. అందరికీ స్వాగతం అండి. నా పేరు పద్మజ. మరి మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుందాం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు మరియు నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ, వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో మనం ఈ ధ్యానంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. మౌని అమావాస్య సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఎప్పుడైనా సరే స్నానం యొక్క పవిత్రత 2 లేదా ఎక్కువ నదులు కలిసే చోట పెరుగుతుంది. ఎలాగైతే మనం సింగిల్గా ధ్యానం చేస్తే నార్మల్గా ఉంటామో, పవర్ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము, అదే గ్రూప్ ఎనర్జీతో మనం ధ్యానం చేస్తే మనకు ఎన్నో రెట్లు సామూహిక చైతన్యం, సామూహిక శక్తి లభిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. మరి ఈ 2024వ సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ అంటే ఈరోజు వచ్చింది. మరి మనం అందరికీ తెలుసు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పుణ్యతిథుల్లోనూ ధ్యానం చేస్తే ఎంతో శక్తి, ఎన్నో రెట్లు ఎక్కువ అని మనందరికీ తెలుసు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. సాధారణంగా సాధువులు, ఋషులు, యోగులు ఈరోజు మౌనంగా ఉంటారు. గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు అంటారు. అంటే చాలా పవిత్రమైన, చాలా శక్తివంతమైందని అంటారు. మౌని అమావాస్యను మాఘీ అమావాస్య అని కూడా అంటారు. మౌని అనే ఈ పదంలోనే ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అమ అంటే చీకటి మరియు వస్య అంటే కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకటం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు. అందుకని దానికి సరిగా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారుతుంది. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా ఇదే కారణం కావచ్చేమో. మరి పెద్దలు, ఋషులు, యోగులు అందరూ కూడా ఇలా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనం ఈరోజు అమావాస్య, పౌర్ణానికి అమావాస్యకు మనము ధ్యానం చేస్తాం. కాబట్టి మనము ధ్యానం చేద్దాం ఇప్పుడు. మరి మనందరం స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. ధ్యాన ముద్రలో కూర్చుందాం. కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకుని చక్కగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి.
కంఫర్ట్గా కూర్చుందాం. అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. శరీరాన్ని ఎక్కడా బిగబట్టకండి. స్వేచ్ఛగా హాయిగా కూర్చుందాం. చక్కగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఎప్పుడైనా సరే ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలని దూరం చేసి మన ఉనికిని మనం మర్చిపోదాం. పూర్తి రిలాక్స్డ్గా కూర్చుందాం. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటిని దూరం చేద్దాం. మనమంతా దివ్యాత్మ స్వరూపులం. ఈ దేహాన్ని ధరించి వచ్చినటువంటి ఆత్మస్వరూపులం మనం ఆత్మ అన్న ఎరుకతో ఉందాం. ఎరుకతో ఉంటూ మన జీవితాన్ని మనం జీవించాలి చక్కగా. ఎంతో కాంతిని, శక్తిని శ్వాసధార మనలోకి తీసుకుంటున్నాం. మనలో ఉన్న ఒత్తిడిని, సంఘర్షణ, అలజడి నిశ్వాస ద్వారా బయటికి విడుదల చేస్తున్నాం. ఎంతో కాంతిని లోపలికి శ్వాసిస్తున్నాం. మన దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న సరికాని శక్తులను తీసేద్దాం. మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువుగారైన శ్రీ సదానంద యోగి గారిని ఆహ్వానించుకుందాం. ఈ భూమి యొక్క ఉన్నతి కోసం ఎంతోమంది నక్షత్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ఈ అమావాస్య రోజు ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ వ్యవస్థను కూడా ఆహ్వానించుకుందాం. ఎరుకతో ఉందాం. మన పూర్ణాత్మలను ఆహ్వానించుకుందాం. చక్కగా శ్వాసను లోపలికి తీసుకుంటూ నిశ్వాసను బయటికి వదిలేస్తున్నాం. మన చక్రా సిస్టంలోనూ, శరీరాల్లోనూ, DNA సిస్టంలోనూ, మన చైతన్యంలోనూ వారందరి చైతన్యంతో పూర్తిగా అనుసంధానమై ధ్యానం చేస్తూ ఉన్నాం. అమావాస్య ధ్యానం పూర్ణాత్మల శక్తి చైతన్యాలను కూడా మనం ఆహ్వానించి కనెక్ట్ అవుదాం. దేహానికి మనకు తల్లి ఎలా ఉందో అలా మన ఆత్మకు తల్లి పూర్ణాత్మ పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాం. మార్గదర్శకులను ఆహ్వానించుకుందాం. సపోర్టింగ్ ఎనర్జీని కూడా ఆహ్వానించుకుందాం. యానిమల్ స్పిరిట్ గైడ్స్ని కూడా ఆహ్వానిద్దాం. మన చుట్టూ ఒక దివ్య శక్తి ఏర్పడి కాంతి అంటే జ్ఞానం ఏర్పడింది. శ్వాసని గమనించడం అంటే ముక్కు ద్వారా తనంతట తానుగా లోపలికి వెళ్ళే గాలి. బలవంతంగా పీల్చకండి. తనంతట తానుగా బయటికి వచ్చే గాలి తెలుసుకుందాం. చాలామంది బలవంతంగా తీయడం చేస్తూ ఉంటారు. ఆ గాలి యొక్క రాకపోకల్ని గమనిస్తూ ఉందాం. ఆ వాయు శక్తి యొక్క
ఎప్పుడైతే లోపలికి వస్తుందో దాన్ని పాజిటివ్ శక్తిగాను, బయటికి వెళ్ళేది నెగటివ్గాను భావిద్దాం. అందరం చక్కగా అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమాత్రం కళ్ళు తెరవకండి. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మమెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ. విశ్వదాభిరామ వినురవేమా. వేమన చెప్పారండి. శ్వాస లేకుండా ఒక్క క్షణమైనా మనం జీవించలేము. ఆ సత్యాన్ని వేమన గారు మనందరికీ తెలిపారు. మనందరికీ కూడా తెలుసు. కానీ ధ్యాస మన శ్వాస మీద పెట్టి కూర్చున్నప్పుడే దాన్ని ధ్యానం అంటాం. మన ముక్కులోని గాలి మనం చక్కగా కాన్సన్ట్రేషన్తో శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడే దాన్ని ధ్యానం అంటారు. అదే ముక్తికి దారి. మన శరీరంలో ప్రతి అణువులో, ప్రతి అవయవంలో ఏమేమి జరుగుతూ ఉన్నదో గమనిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నెమ్మదిగా మన దృష్టి చక్కగా మన రెండు కాళ్ళ మీద దృష్టి పెడదాం. మన దృష్టి నెమ్మదిగా పాదాల చివరల రెండు పాదాల బొటన వ్రేళ్లపైన దృష్టి పెట్టి మన అంతరంగంలో రిలాక్స్గా ఉందాం. మన శరీరాన్ని రిలాక్స్గా ఉంచుదాం. పాదాల దగ్గర, గోర్ల వద్ద దృష్టి పెడదాం. మరి మన శరీరంలోని మన పాదాలను గమనించుకుంటూ రిలాక్స్గా ఉందాం. మనం తీసుకునే శక్తి మన పాదాల దగ్గరికి వెళుతూ ఉంది. రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. పాదాల యొక్క యాంకిల్ జాయింట్స్లో కూడా, హీల్స్లో కూడా, పాదాలు మొత్తం మడమల్లో గమనిద్దాం. మన దృష్టి అక్కడ ఉంచుదాం. రిలాక్స్ అవుదాం. ఆలోచనలు ఏవీ వద్దు. లాజిక్ మైండ్స్ అసలే వద్దు. మనం ఆ పాదాల నుండి మోకాళ్ళ వరకు మన రెండు కాళ్ళల్లో గమనిస్తూ అక్కడ కూడా మన దృష్టిని పెడదాం. విశ్రాంతి పొందుతున్నాం. అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలామందికి అమావాస్యలో సుస్తుగా ఉంటుంది. అవన్నీ వెళ్ళిపోతాయి ధ్యానం ద్వారా. మోకాళ్ళ మీద దృష్టి పెట్టండి. రిలాక్స్గా ఉందాం. ప్రశాంతంగా ఉందాం ధ్యానంలో. మోకాళ్ళ నుండి నడుము వరకు రెండు తొడల్లో దృష్టి పెడదాం. ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ అవుతున్నట్టు భావించండి. నడుము లోపల తుంటి ఎముకల్లో కూడా మనం మన దృష్టిని పెడదాం. కాన్సన్ట్రేషన్ను పెడదాం. మన లోపల శరీరంలో, అంతరంగంలో మనం ఎంత చక్కగా ధ్యానాన్ని చేసుకుంటూ మన దృష్టిని మన శరీరంలో నుంచి ఒక్కొక్క అంగానికి, అణువణువులో, కోణంలో మనం పెడుతూ ఉంటే అక్కడ మనకు ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా
అక్కడి నుంచి మనం వెన్నెముక మన వెన్నుపూస మీద దృష్టి పెడదాం. అలాగే మూలాధార చక్రం నుంచి మన రెండవ శరీరంలోని చక్రాలన్నిటినీ కూడా మనం చక్కగా దృష్టి పెడదాం. మన వీపు లోపల టోటల్ మన వీపంతా స్పైనల్ కార్డ్ అంతా కూడా దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉందాం, హాయిగా ఉందాం. చక్కటి అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఎక్కడ గమనిస్తూ ఉంటే అక్కడ ఖచ్చితంగా మన బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది. మనం దృష్టి సారించిన అవయవాలన్నీ కూడా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటాయి వాటికి. మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం ఎరుకలో ధ్యానం చేద్దాం. అనుభూతి చెందుతూ రిలాక్స్ అవుతూ ఉందాం. ఇప్పుడు మనం మూలాధారం నుంచి మన పొట్ట, ఆ తర్వాత పైన మెల్లిమెల్లిగా అనాహత చక్రం, గొంతు, విశుద్ధ చక్రం, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి హాయిగా ప్రశాంతంగా కూర్చుని మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మన ఫేస్ అంతా చూసుకుందాం. కళ్ళు, చెవులు, నోరు, నాలుక, దంతాలు, ఆజ్ఞాచక్రానికి సంబంధించిన అన్నీ కూడా షోల్డర్ జాయింట్స్లో 2 చేతులలో దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉందాం. గొంతులో మెడ దగ్గర పూర్తిగా రిలాక్స్ అవుదాం. ఎప్పుడైనా సరే మన దృష్టి మన బాడీలో ఎక్కడుంటే అక్కడ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాం. వెన్నెముక లోపల స్పైనల్ కార్డ్ కూడా చక్కగా రిలాక్స్ అయిపోయింది. అలాగే ఉండండి స్థిరంగా. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నామో సప్తఋషులను ఆహ్వానించుకుందాం. మన బాడీలో ఎక్కడ దృష్టి పెట్టినా మనం అక్కడ రిలాక్స్ అవుతూ ఉంటాం. మనం తెలుసుకున్న జ్ఞానం, ధ్యానం కొంతే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. అనుభూతి చెందుతూ రిలాక్స్ అవుదాం. మన ఫేస్, ముఖమంతా కూడా, ముఖంలో ఉండే గడ్డము, పెదాలు, చెంపలు, కళ్ళు, ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, నుదురు, ఫేస్ మొత్తం, నోరు, నాలుక, దంతాలు అన్నీ కూడా, చెవులు అన్నీ కూడా రిలాక్స్ అయిపోయాయి. ఆజ్ఞాచక్రం ద్వారా మనం రిలాక్స్ చేసుకున్నాం. మన తల భాగమంతా, మన వెంట్రుకలలో, మన ఆ తల పైభాగం బ్రహ్మరంధ్రం మొత్తం అంతా రిలాక్స్ అవుతుంది ప్రశాంతంగా. చక్కగా దృష్టి అక్కడే పెట్టండి. తల లోపల పెద్ద మెదడు, చిన్న మెదడు, మిడిల్లో అబ్లాంగేటా, తల లోపల మనకు ఉన్న మెదడు కండరాలు, నరాలు, రక్తనాళాలు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని నెగటివ్ థాట్స్ తీయకండి.
టోటల్ బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది. చాలా చక్కగా మనం అమావాస్య ధ్యానంతో ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యవంతులమైపోతున్నాం. ఇంకా ఎక్కడైనా ఒత్తిడి ఉంటే మానసిక సంఘర్షణలు, పాత నమ్మకాలు, మూఢ నమ్మకాలు అన్నీ పారద్రోలేద్దాం. 3 దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అణువణువున కోణంలో పైనుంచి మనం ఆ విశ్వశక్తిని తీసుకొని ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనాలతో మనం మౌని అమావాస్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, దీర్ఘ శ్వాసలను తీసుకున్న తర్వాత చక్కగా ఆ స్టేటస్లోనే కాసేపు ఉందాం. అలానే కాసేపు ఉందాం. ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ప్రాక్టీస్ చేద్దాం రోజు. సాధన ఎంత ఎక్కువ చేస్తే అంత చక్కగా మన అంతరంగంలో మనం ఆ జ్ఞానజ్యోతిని, మనోశక్తిని పెంచుకుందాం. ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచన విధానాల్ని మార్చుకుందాం. మార్పుకు సిద్ధపడదాం. ఇప్పుడు మన మార్పు ఎప్పుడైతే మనము రెడీ అయ్యామో మార్పుకు, మన బాడీ అంతా కూడా చాలా లైట్గా అయిపోయింది, తేలిగ్గా అయిపోయింది. గమనించండి ఫ్రెండ్స్, ధ్యానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ధ్యానం చేస్తే మన శిరస్సు పైభాగంలో దృష్టి నిలిపి ఉంచుదాం కాసేపు. బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, సహస్రారం ఉంటుంది, అక్కడే దృష్టి అక్కడే పెడదాం. మన సహస్రారం ఓపెన్ అయిపోయింది. అందులో నుంచి మనకు ఆకాశం నుండి కాంతి, శక్తి, చైతన్యం ప్రసరిస్తూ ఉంది మన బాడీలోకి. ఆ దివ్య లోకాల నుండి, కాంతి లోకాల నుండి తెల్లని కాంతివంతమైన శక్తి, దివ్య శక్తి, డివైన్ పవర్ కాంతి తారలాగా మన బ్రహ్మరంధ్రం గుండా ఒక జలపాతంలాగా మన తలపైన పడుతూ ఉంది. చూడండి, శ్రద్ధగా గమనించండి. కాన్సన్ట్రేటెడ్గా ఎరుకతో మన దృష్టిని తలపైన ఉంచుదాం. గమనిస్తూ ఉంటే మనకు ఎన్నో రెట్లు శక్తి పెరుగుతుంది. తల మీద చిమచిమ అన్నట్లుగా, ఒత్తిడి జరుగుతున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమాత్రం భయపడకండి. అదే కాస్మిక్ ఎనర్జీ, అదే ఎనర్జీ ఫ్లో. ఆ ఎనర్జీని, ఆ శక్తిని ఎరుకతో గమనిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. శిరస్సు పైన పడుతుంది. ఆ ఎనర్జీని తీసుకుందాం, స్వీకరిద్దాం, గుర్తిద్దాం, అది గమనిద్దాం. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ శక్తి ధారలు మన తలపైన మరింత వేగంగా
మరింత ఫోర్స్గా ఎనర్జీ ఫ్లో అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలొద్దు. శిరోజాలు మన తల అంతా కూడా మొత్తం ఆ కాంతితో ఎనర్జీతో నిండిపోయి మెరుపులాగా కనపడుతుంది. కాంతులు వెరజిమ్ముతుంది. తల లోపల మెదడు అణువణువు లోపల కోణంలో దృష్టి పెడదాం. తల లోపల చిన్న మెదడు, పెద్ద మెదడు, ఇంకా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా కాంతితో వెలుగుతో నిండిపోయింది. అమావాస్య అంటే చీకటి అంటారు, కానీ ఇప్పుడు ఈ అమావాస్య రోజున భూమి పైన ధారాపాతంగా ఎనర్జీ శక్తిపాతం జరుగుతున్నది మిత్రులారా. ఆ ఎనర్జీని మనం ధ్యానంలో మాత్రమే కనెక్ట్ అవుతాం. బయట ఆకాశం చూస్తే చీకటిగా ఉంటుంది. ధ్యానం చేస్తే ఆ కాంతి మనలో వస్తుంది. ఆ శక్తిపాతంతో మనం కనెక్ట్ అయి ఉన్నాం మిత్రులారా. మన తలపై ఉన్న కాంతిని మన శరీరంలోకి ప్రసరింపజేసుకుందాం, స్వీకరిద్దాం. బాడీ మొత్తం కూడా ప్రశాంతంగా లైట్గా తేలిపోతోంది, కాంతితో నిండిపోతోంది. మనం ధ్యానంతో తెలుసుకునేది గోరంతా, చేసుకున్న వాడికి చేసుకున్నంత. నిత్యం చేయాలి ధ్యానం. మన నుదురు, 2 నేత్రాలు, ముక్కు, చెంపలు, నోరు, మన ఫేస్ అంతా కూడా గడ్డం, 2 కళ్ళు, ఫేస్ అంతా కూడా దంతాలు, నాలుక మన తలపైన పడుతున్న ఎనర్జీ ఫ్లోతో అలా నిండిపోతూ ఉన్నది. మన ముఖమంతా ఏదో శక్తి ధారలు మన ముఖం పైన ప్రవహిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. తల మీద బ్రహ్మరంధ్రం మీద కూడా అలానే అనిపించింది. ఇప్పుడు ఫేస్ అంతా కూడా అలానే ఉంది. మన చూపు క్లారిటీగా ఉంది. దంతాలన్నీ చక్కగా ఉన్నాయి. ఎనర్జీ ఫ్లోతో అలా ఒత్తిడి జరుగుతూ ఉన్నట్టుగా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంది. ఆ శక్తి వలన మనం మెరిసిపోతూ ఉన్నాం. అదంతా ఎనర్జీ. భయపడకండి. ఆ ఎనర్జీతో ఆ ఫ్లోని మనం అనుభూతి చెందుదాం. గొంతు లోపల మెడ దగ్గర దృష్టి పెడదాం. గొంతు లోపల ఉండే విశుద్ధ చక్రం, అక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంథి, మెడ కండరాలు, నరాలు, వెన్నెముక మొత్తం అంతా కాంతితో, నుదుటి దగ్గర ఉన్న ఆజ్ఞాచక్రం, అక్కడ ఉన్న పీనల్ గ్రంథి, శిరస్సు పైన ఉన్న సహస్రారం, అక్కడున్న పిట్యూటరీ గ్రంథి, గొంతు లోపల థైరాయిడ్ గ్రంథి, అక్కడ ఉన్న విశుద్ధ చక్రం అన్నీ కూడా శిరస్సు పైనుంచి సహస్రారం లోపల బ్రహ్మరంధ్రం లోపల పడుతున్న శక్తి ధారల వల్ల ముఖమంతా నిండిపోయి కాంతివంతమైంది, ఎనర్జీగా ఉంది. థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేస్తూ ఉన్నాయి. హార్మోన్లని జాగృతం చేస్తూ ఉన్నాయి. అనుభూతి చెందండి. లైట్ బ్లూ కలర్ కాంతులు నిండిపోతున్నాయి. విశుద్ధ చక్ర అద్భుతంగా శక్తి జరుగుతోంది. థైరాయిడ్ గ్రంథి కూడా చక్కగా యాక్టివేట్ అయింది, పరిశుద్ధమైంది. మన దృష్టిని గొంతు లోపల మెడ దగ్గర మాత్రమే నిలిపి ఉంచండి. మన 2 చేతులు భుజాల లోపల దృష్టి పెడదాం. ఇంకా మన తల మీద
అలా ధారాపాతంగా పడుతూ ఉన్న శక్తి ధారలు ఇప్పుడు మన యొక్క భుజాలతో అనుసంధానమై నిండిపోయి సమస్యలన్నీ కరిగిపోయాయి. మనం ఈ అమావాస్య ద్వారా ధ్యానం ద్వారా చక్కగా మన చక్రాలను, శరీరాలను, DNA పోగులను, నాడీ మండలాన్ని శుద్ధి చేసుకున్నాం. తల వెంట్రుక నుంచి పాదాల గోర్ల వరకు ఆ శక్తిని స్వీకరించాం. ఎంతో చక్కగా మనం ధ్యానం చేసి మన రుగ్మతలన్నీ కూడా పారద్రోలించుకున్నాం. అన్నీ వెళ్ళిపోయాయి, విడుదలైపోయాయి. మనం జన్మ తీసుకున్నాం ఈ భూమండలం మీద. ఈ ఆత్మ ఈ భూమండలం మీద జన్మ తీసుకున్నప్పటి నుంచి గత జన్మలలో ఇంకా అన్ని జన్మలలో కూడా ఏ ఏ ఆత్మలను మనం కష్టపెట్టామో వారందరినీ పిలిచి క్షమించమని అడుగుదాం. పాత నమ్మకాలను తీసేద్దాం. చక్కగా మనం భావావేశాలని తీసేద్దాం. పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నేర్పించిన ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం చక్కగా ప్రతినిత్యం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయనం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. త్రిజగత్లని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. PMCని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. చక్కగా మనం అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు చేసుకుంటూ పత్రిజీ సార్ సందేశాలను, 18 సూత్రాలను పాటిస్తూ ఉన్నాం. మరి ఈరోజు అమావాస్య ధ్యానం ద్వారా ఎంతో చక్కటి కాంతిని పొందాం, చక్కటి శక్తిని పొందాం. హాయిగా మన బాడీ మొత్తం లైట్గా తేలిగ్గా అయిపోయింది. అజ్ఞాన చీకట్లను ఆల్షియన్ సముద్రంలో దగ్ధం చేసేసి అవన్నీ కూడా కాంతి రూపంలో మారాలని కోరుకుందాం. ఆస్ట్రల్గా వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మన శరీరంలోని ప్రతి అవయవానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ప్రతి అవయవం కూడా, ప్రతి అంగం, కోణం, మూలల ఎంతో శక్తిని నింపుకునింది. కాంతిని ప్రసరింపజేసుకున్నాం. తల నుంచి పాదాల వరకు మన బాడీ మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. మనం ప్రతిరోజు ధ్యానం చేయడానికి సహకరిస్తున్న ఈ మేనుకి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ధ్యానానికి సహకరిస్తున్న ఈ శరీరం, శక్తిని స్వీకరిస్తున్న ఆత్మకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. పరమ గురువులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. చక్కగా వేళ్ళు 2 విడదీసి కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 4 3 2 1 0. హాయిగా రిలాక్స్ అవ్వండి. బాహ్య స్థితికి వచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నేను మీ పద్మజ. లోకా సమస్త సుఖినో భవంతు.
నమస్తే.